నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో లిథోట్రిప్సీతో కిడ్నీల్లో రాళ్లు మాయం, మధుమేహంతో క్షయ వ్యాధి ముప్పు, బెల్ట్ పెట్టుకుంటే నడుము నొప్పి తగ్గుతుందా, తలకు తగిలే దెబ్బలు ఎప్పుడు ప్రమాదం, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు వాటిని తొలగించుకునేందుకు సర్జరీ చేయించుకోవడానికి మనలో చాలా మందికి మనసొప్పదు. రోజు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతూ పథ్యాలు పాటిస్తూ కిడ్నీల్లో రాళ్లను కరిగించుకోవాలని చూస్తాం. ఆపరేషన్ అంటే మనకున్న భయం అలాంటిది. మరి కానీ చర్మంపై ఎలాంటి కోతలు ఘాట్లు పెట్టకుండానే రోజు గ్లాసుల కొద్దీ నీళ్లు తాగాల్సిన అవసరం లేకుండానే, అసలు పథ్యాల ఊసే లేకుండా ఇప్పుడు కిడ్నీల్లో రాళ్లను తొలగించుకునే ఒక చక్కటి అవకాశం మన ముందుంది. లిథోట్రిప్సీ పద్ధతిలో ఎంచెక్క కిడ్నీల్లో రాళ్లను ముక్కలు ముక్కలుగా పగులగొట్టేయచ్చు. కోతలు లేకుండా కిడ్నీల్లో రాళ్లను తొలగించే లిథోట్రిప్సీ పద్ధతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లను తొలగించటానికి ఒకప్పుడైతే పెద్దగా కోత పెట్టి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. అయితే లిథోట్రిప్సీ రాకతో ఇప్పుడు అసలేమాత్రం చర్మంపై కోత పెట్టకుండా చాలా తేలికగా కిడ్నీలో రాళ్లను తొలగించే వీలు కలుగుతోంది. లిథోట్రిప్సీ అంటే రాళ్లను ముక్కలుగా పగలగొట్టటమని చెబుతారు డాక్టర్లు. లిథోట్రిప్సీలో కిడ్నీలో రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేస్తారు. తరువాత ఆ చిన్న చిన్న ముక్కలు వాటంతటవే మూత్రంలో పడిపోతాయి. యూరాలజిస్ట్గా మేము చూసేది, మాకు అన్నిటికంటే కామనెస్ట్ జాబ్ ఏంటంటే పేషెంట్స్ స్టోన్తో పాటు వస్తారు. స్టోన్స్ వచ్చే ప్రతి పేషెంట్కి మేము ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమందికి స్టోన్ పెద్దగా ఉంటుంది, అది రాక పేషెంట్స్ ఇబ్బంది పడతారు, నొప్పి ఉంటుంది, జ్వరం వస్తుంటుంది, వాంతులు అవుతుంటాయి. అలాంటి సందర్భంలో స్టోన్ని పగలగొట్టడానికి మేము మార్గాలు చూసుకుంటాం. ఒక 10-20 ఏళ్ళ క్రితం ఓ మోస్తరు పెద్ద రాయి అయినా కూడా వాటిని కట్ చేసి కుట్లు వేసి ఆపరేషన్ చేస్తుండేవాళ్ళం. కానీ ఈ కాలంలో అటువంటి ఆల్మోస్ట్ అసలు చేయట్లేదనే చెప్పాలి. మరి అట్లా చేయకుండా స్టోన్ ఎట్లా పగలగొడతాము అంటే దాంట్లో రకాలు ఉంటాయి. కొంతమందికి ఏమో లేజర్ ద్వారా స్టోన్ పగలగొడతాం. యూరిన్ వచ్చే భాగం నుంచి ఎండోస్కోప్స్ అన్నట్టుది పాస్ చేసి స్టోన్ చూసి స్టోన్ని హార్మోన్ లేజర్ అని, ఇంత పెద్ద స్టోన్ అయినా కూడా అది చిన్న చిన్న ముక్కలు చేస్తుంది. చేశాక అదంతా పొడిలాగా పైన కిందకు వస్తుంది. కొంతమందికి ఏమో రాయి కిడ్నీలో ఉంటుంది, పెద్ద రాయి కాకపోవచ్చు, చిన్న రాయి అయి ఉంటుంది. దానికి బయట నుంచి షాక్ వేవ్ ట్రీట్మెంట్ అంటారు. షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటే పేషెంట్ వస్తారు, ఒక మంచం మీద పడుకుని ఉంటారు, కొంచెం మైల్డ్గా సెడేషన్ లేకపోతే మొత్తం ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళ వెనకాల డొక్కల్లోకి ఒక మెషిన్ అమరుస్తాం. ఎట్లా అమరుస్తాం అంటే అది కరెక్ట్గా కిడ్నీ లోపలికి వెళ్ళి ఆ స్టోన్ మీద మాత్రమే ఫోకస్ అయ్యేటట్టు ఆ స్టోన్ మాత్రమే పగులుతుంది, వేరే కిడ్నీస్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా చక్కగా బయటకు వస్తారు. వీళ్ళకి ఇది చేసిన తర్వాత పెద్దగా నొప్పి ఉండదు, పెద్ద కష్టం పడరు. ఈ రోజు వచ్చారంటే సాయంత్రం వెళ్ళిపోతారు. మనాడు మామూలుగా పని మళ్ళీ మొదట్లాగా చేసుకోవచ్చు. లిథోట్రిప్సీకి ముందు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఎక్స్రే లాంటివి చేయించాల్సి ఉంటుంది. ఇక లిథోట్రిప్సీకి 5-6 గంటల ముందు నుంచే ఏమీ తినకూడదు, తాగకూడదు. ఏవైనా మందులు వాడుతుంటే డాక్టర్ సలహా మేరకు అవి వాడచ్చా లేదా అనే విషయాన్ని రూఢి చేసుకోవాలి. కిడ్నీలోని అన్ని రకాల రాళ్లను లిథోట్రిప్సీ సాయంతో తొలగిస్తారా అనే అనుమానం మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. మిగతా చికిత్సలాగే లిథోట్రిప్సీకి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. షాక్ వేవ్ లిథోట్రిప్సీలో స్టోన్ సైజ్ ఎంత ఉంది, స్టోన్ ఎక్కడుందని చూసి దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ కిడ్నీలో స్టోన్ ఉంది, ఒక 1 సెంటీమీటర్ స్టోన్ లేకపోతే ఒక 9 మిల్లీమీటర్ స్టోన్ ఉందనుకోండి, అది కిడ్నీ పై భాగంలో ఉందంటే షాక్ వేవ్ లిథోట్రిప్సీకి సాధారణంగా చాలా బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న ముక్కలు అయ్యి స్టోన్ పడిపోతాయి. యూజువల్గా 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ అవసరం పడకపోవచ్చు. కొంతమందికి స్టోన్ కొంచెం పెద్దగా ఉంటుంది, లేకపోతే స్టోన్ కిడ్నీలో కింద భాగంలో ఉంటుంది. అలాంటి సందర్భంలో షాక్ వేవ్ లిథోట్రిప్సీ ఇస్తాము, కానీ స్టోన్ పగిలినా కూడా అది బయటికి రావడానికి మార్గం ఉండకపోవచ్చు. సో అది కొంచెం చూసుకోవాలన్నమాట. కొంతమందికి మనం ఎంత గొప్పగా చేసినా కూడా రాయి చాలా గట్టిగా ఉంటుంది, కొంతమందికి రాయి ఏమో ఒక్క పలుకులాగా ఉంటుంది, మనం ఎంత కొట్టినా కూడా పగలదు. అది ముందరే మనకు కొద్ది గొప్ప ఐడియా వస్తుంది. స్టోన్ చూసినప్పుడు ఎక్స్రే చూసాక, సిటీ స్కాన్ చూసాక స్టోన్ ఎంత గట్టిదని దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే
ఒకసారి లిథోట్రిప్సీ చేస్తాం, పగలకపోతే రెండోసారి చేయొచ్చు. కానీ కొన్ని స్టోన్స్ ఎట్లా ఉంటాయంటే 2-3 సార్లు చేసినా కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దీని బదులు ఇలా ఉన్న వాళ్ళకి వేరే మార్గాలు ఉంటాయి. కొంతమందికి ఏమో ఇందాక చెప్పినట్టు యూరిన్ వచ్చే భాగం నుంచి ఎండోస్కోప్ పాస్ చేసి ఆ స్టోన్ని హోల్మియం లేజర్తో పగలగొట్టచ్చు. హోల్మియం లేజర్ ప్రాక్టికల్ ఎటువంటి స్టోన్ అయినా పగలగొడుతుంది. కొంతమందికి ఏమో డొక్కలో సన్నటి రంధ్రం చేసి ఆ స్టోన్ కిడ్నీలో ఉంటే కిడ్నీ లోపలికి వెళ్ళి స్టోన్ పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని మళ్ళీ బయటికి రావచ్చు. సో ఇదివరకు కాలంలో ఒక వారం 10 రోజుల్లో హాస్పిటల్ ఉండవలసిన పేషెంట్ కాస్త ఈ కాలంలో 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. లిథోట్రిప్సీ చేయించుకున్నాక ఎక్కువగా నీళ్లు తాగాల్సి ఉంటుంది. తరువాత వచ్చే మూత్రంలో ముక్కలు ముక్కలుగా నుజ్జైన రాళ్లు వాటంతట అవే బయటకు వచ్చేస్తాయి. లిథోట్రిప్సీ చికిత్స తర్వాత 2-3 రోజుల్లో యథావిధిగా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. అయితే కొంతకాలం పాటు యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మాత్రలు వాడాల్సి ఉంటుంది. మిగతా చికిత్సలాగే లిథోట్రిప్సీలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే లిథోట్రిప్సీ తర్వాత కూడా మళ్లీ కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నీళ్లు బాగా తాగటం, ఉప్పు తగ్గించుకుని తినమంటాం. ఆహారంలో ఎంత ఉప్పు తగ్గిస్తే యూరిన్లో కాల్షియం తగ్గుతుంది, యూరిన్లో స్టోన్స్ తగ్గడానికి అవకాశం ఉంటాయి. నీళ్లు కనీసం రోజుకి 3 లేదా 4 లీటర్లు, కనీసం రోజు గంటకు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు తాగారు అంటే యూరిన్ రోజు కనీసం 7 నిమిషాలు క్లియర్గా నీళ్ళలాగా వచ్చిందంటే వాళ్ళు యూరిన్ మంచిగా సరిగ్గా కావాల్సినంత నీళ్ళు తాగుతున్నట్టు. చాలామంది అడుగుతారు టమాటో తినచ్చా, పాలకూర తినచ్చా, తినకూడదా అని. ఎస్, టమాటోలు పాలకూరలో ఏమవుతుందంటే ఆక్సిడేట్స్ అనేవి మన ఒంట్లోకి ఎక్కువ పెడితే కొద్దిగా స్టోన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మితంగా తింటే పర్వాలేదు. అట్లాగే చాలామంది అడుగుతారు నాన్ వెజ్ తినకూడదంటే నాన్ వెజ్ తినకూడదని కాదు, మనం తినే నాన్ వెజ్, మన దేశంలో తినే నాన్ వెజ్ యాక్చువల్లీ చాలా నిజం చెప్పడానికి చాలా తక్కువ. వారానికి ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి తినడంలో పెద్ద స్టోన్స్ వచ్చేస్తాయని కాదు. కాల్షియం ట్యాబ్లెట్లు వాడద్దు. కాల్షియం ట్యాబ్లెట్ వాడితే స్టోన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో కాల్షియం వేరే విధంగా తీసుకున్నప్పుడు పాలలోను, మజ్జిగలోను, పెరుగులోను, దానివల్ల పెద్ద ప్రాబ్లం రాదు. ఇవి లిథోట్రిప్సీ సంగతులు. అయితే పరిస్థితిని లిథోట్రిప్సీ దాకా రాకుండా చూసుకోవాలంటే అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు తయారయ్యాయో కారణాలను తెలుసుకుని ఆ అలవాట్లను పూర్తిగా మార్చుకోవటం, పుష్కలంగా నీళ్లు తాగటం ద్వారా కిడ్నీలో రాళ్లు తయారు కాకుండా చూసుకోవచ్చు.